ఏపీ హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రిపై పోస్టులు పెట్టారని, తమ పార్టీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. హోంమంత్రి కులమేంటో తనకు తెలియదని, తాను బైబిల్ పట్టుకు తిరుగుతానని ఆమె చెప్పారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టేసరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు. ప్రభుత్వ తప్పులకు ప్రశ్నిస్తే దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ఓకే, ఈరోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. దానిలో ప్రధానంగా కడమ సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడటంతో పాటు పోలవరం గురించి పోలవరం గురించి చాలా సుదీర్ఘంగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ పోలవరం ప్రాజెక్టు ఆయన మాటల్లో చాలా అసత్యాలను, ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, చివరికి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నిందలు వేసేటటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఏది పోలవరం ప్రాజెక్టుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగాయి అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఒక్క మాట చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది చాలా రోజుల క్రితం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాజెక్టును నిర్మించాలనేటువంటి ప్రపోజల్, ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వమే 1941లో ఈ ప్రపోజల్ వచ్చింది. అప్పటి నుంచి సాగుతానే ఉంది. అంజీ గారు వచ్చి దీన్ని 15/5/1981న ఆయన ఫౌండేషన్ వేశారు. ఊరిన రాయి మాత్రమే ఫౌండేషన్ వేశారు. దాన్ని ఏం పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు కదా, ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కానీ లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించే వాళ్ళమని చెప్పారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు. చూసుకుంటే 2023 సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష. అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ RT 20 29/9/22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాలుగా ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించారు, వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష.
సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట, వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించాలని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది? ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం ఉన్నాం. వాళ్ళు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష, లేరు కాబట్టి చేయలేకపోయాం. ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష, సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈసారి గెలిచే పరిస్థితి లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి జోషన్ చెప్పారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఆయన మళ్లీ పోటీ చేస్తే ఓడించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. హామీలపై ఎక్కడ సభ పెట్టినా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. లగచర్లలో భూసేకరణ పేరుతో గిరిజనులను వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నవి ప్రజా విజయోత్సవాలు కాదని వంచనోత్సవాలని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ఏ ముఖంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దెబ్బతింటుందో ఇందుకు రేవంత్ రెడ్డి ఉదాహరణ అన్నారు. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెడితివి. నువ్వు మొదటి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టి ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయించి మీరు దీనికి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. సంవత్సరం గడుస్తున్న చట్టబద్ధత కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి అసమర్థుడిగా మిగిలిపోలేదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయలేక 420 హామీలు అమలు చేయలేక పూర్తిగా అసమర్థుడిగా మిగిలిపోయిన ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం వెలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారంటీలు అమలు చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు. మరి దానికోసమే ఈ విజయోత్సవాలు చేస్తున్నారా? ప్రజల్ని మోసం చేసినాం, మోసపూరితమైన హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు, మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు. అంతేకాదు మీ నాయకులైతే ఏకంగా 6 గ్యారంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్లు రిలీజ్ చేసుకున్నారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్లు కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు వెళ్ళే ముఖం లేదు, ప్రజల్లోకి వెళ్ళేటువంటి లేక నిర్బంధమైనటువంటి పాలన, పోలీసులను అడ్డం పెట్టేసుకొని నిర్బంధించినటువంటి పాలనతో డబ్బులు ఇచ్చి నలుగురిని జమ చేసుకొని ఒక విజయోత్సవ సభ చేసేసి విజయోత్సవ చేతులు దులుపుకోవడం కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటారా? ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరు చెప్పండి, ఎక్కడంటే అక్కడ మేము సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ సభ పెడతారో చెప్పండి, మేము వస్తాం. ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ తేల్చుకుందాం. నీ స్వంత నియోజకవర్గ కొడంగల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నువ్వు ఈరోజు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. నీ స్వంత నియోజకవర్గంలో గిరిజన బిడ్డల మీద జరిగినటువంటి దాడి కానీ, గిరిజన బిడ్డలను ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాల్లో గందరగోళం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి హంద్రీనివా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు. ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో లక్ష్మీనాయుడు గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూప్ కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను.
కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్నీ కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142 నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ వాళ్ళు పంపించారు. ఎట్లా పంపిస్తారండి? దాంట్లో హెడ్డింగ్ ఇళ్ల స్థలాల పంపిణీలో అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు, బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. అంటే నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తున్నారు, వెళ్ళి ఆన్సర్ చూస్తారా, ముందు ఇచ్చేయమంటారా, మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్, నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఏ ప్యాలెస్ లో దక్కున్నా పోలీసులు వదిలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టింది వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవ్ రెడ్డి మూల కారణమన్నారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారో వాళ్ళే డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్లను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు? మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. బికాస్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక సోషల్ కాజ్. నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది. దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్. ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్. నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి. రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్. మీరు ఇలాంటివి చేస్తే అసలు రాజకీయాల్లోకి రావడానికే భయపడతారు కదా. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిన మాటను సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. వేములవాడ సభలో ప్రసంగించిన ఆయన హెడ్డింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు R&D ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరా సాగు అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి
సీఎం సహా మేమంతా వచ్చామని రాబోయే 4 ఏళ్లు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోతున్నామన్నారు. నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి ప్రభుత్వ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. కోర్టులో కేసులు కొట్లాడుతూ ఇంకో ప్రక్కన ప్రజా సమస్యలను ప్రతిపక్షంలో ఉండి వారి పక్షాన గొంతు విప్పడానికి ప్రయత్నం చేసిన మా ఆది శ్రీనివాస్ గారికి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పట్టం కట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అనేక సమస్యలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో పాటు వేదికపై కూర్చున్న మా సీనియర్ నాయకులందరం కూడా చర్చించి అనేక అంశాలను పెట్టినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం, ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నామో ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు యాన్ డిపోనే ఒక ఉదాహరణ. సిరిసిల్లలో ఉన్న మన నేతన్న కార్మిక సోదరులకి అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న ఈ యాన్ డిపోను తీసుకొచ్చాం, మాట చెప్పాం, మాట పైన నిలబెట్టామని ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులు గాని కార్మిక సోదరులు గాని ఈనాడు ఇక్కడ ఉంటున్న అనేక మంది సాధారణ ప్రజానికానికి మేము మనవి చేస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి ఈరోజు సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో రాజన్నను దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని, దాని తదుపరి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మా మహిళా సోదరుమల్లే గాని మా మిత్రులందరి సహకారం ఆశీర్వాదం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా రావటం జరిగింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో పొరపాట్లు జరిగినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ స్పష్టం చేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టేందుకు అప్పటి సీఎం జగన్ హస్తం ఉందని ఆయన చెప్పారన్నారు. సిఐడి, సీఎంఓ, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్లు మాయమవడానికి సీఎం జగన్ హస్తం ఉంటేనే సాధ్యమని సదరు ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారన్నారు. స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లెవెల్ వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి. అధ్యక్ష, దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ లో, సిఐడిలో, సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు. అధ్యక్ష, ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి. చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్పలేదు. అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు. అధ్యక్ష, ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని, వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర. అధ్యక్ష,
దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ. తెలుగు రాష్ట్రాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో నిన్నటి నుంచి చలి తీవ్రత ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగింది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వృద్ధులు చలికి తట్టుకోలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఈ సీజన్లోనే తొలిసారిగా ముంచంగిపుట్టు వద్ద 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు 12, మినుములూరులో ప్రాంతాల్లో 10 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పాడేరు మండల పరిధిలోని వంచంగి వద్ద మేఘాల మాటున ఉన్న సూర్యుడిని తిలకించేందుకు పర్యాటకులు కొండపైకి భారీగా చేరుకుంటున్నారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లపై సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5,546.48 కోట్ల రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు. గత ప్రభుత్వం మాపై కక్షతో లబ్ధిదారుల పట్ల దారుణంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,1480 ఇళ్లకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుని 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. వీటిలో 3,13,832 ఇళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రౌండ్ అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో మొత్తం 5 లక్షల ఇళ్లలో 2,38,360 ఇళ్లను రద్దు చేసి కేవలం 2,61,660 ఇళ్లు మాత్రమే టేకప్ చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. పిల్లలతో ఎంత ఆనందంగా ఉండే ఇళ్లు కట్టమని దాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క ప్రోగ్రాంలో 7,01,481 ఇళ్లు తెచ్చారు అధ్యక్ష ఈ రాష్ట్రానికి. అందులో 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. దాంట్లో 4,54,704 ఇళ్లకి 2017 జూలైలో టెండర్స్ పిలిచాం అధ్యక్ష. 3,13,832 ఇళ్లు యాక్చువల్ గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. ఇందులో 3 రకాల ఇళ్లు, 300 చదరపు అడుగులు, బెడ్రూమ్ కొద్దిగా పెద్దగా ఉండే 365 చదరపు అడుగులు, కొందరు డబుల్ బెడ్రూమ్ కట్టండి
మేము కొంత కట్టుకుంటామంటే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 38,265 కోట్ల అధ్యక్ష. అందులో కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్లు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 13,035.88 క్రోర్స్ ఇస్తుంది. బెనిఫిషియర్స్ దగ్గర 17,730 కోట్ల లెక్కన దీన్ని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేసిందో తెలియదు, మా మీద ఖర్చు చేసిందో. ఉన్న ఏదైతే శాంక్షన్ చేసిన వాటిల్లో 2,38,360 ఇళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రమే టేకప్ చేస్తామని టేకప్ చేశారు అధ్యక్ష.